హంద్రీనీవా కాలువ వెడల్పు చేసేటువంటి పనులన్నింటినీ పరిశీలించడానికి ఈ నెల 9వ తారీఖున కొనకొండ ఛాయాపురం మధ్యన ఉన్నటువంటి కెనాల్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. దీన్ని ఎంత మేరకు వర్క్ జరిగింది, ఇంకెన్ని రోజులు పడుతుంది అనేటువంటిది కూడా రివ్యూ చేయబోతున్నారు. ఇప్పటికే దాదాపు 50-60% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, జూలై 10th డెడ్ లైన్ పెట్టారు. 10th లోపల వర్క్స్ అన్ని కంప్లీట్ కావాలి. ఇది చరిత్రలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా జరగనటువంటి పని. మనం చూసాం, గతంలో ముఖ్యమంత్రులు వచ్చి ఎప్పుడో బడ్జెట్లు పెట్టి ఆ తర్వాత ఎప్పుడో ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ఎప్పుడో టెండర్లు వచ్చి ఆ తర్వాత మరిన్ని రోజులకు పనులు ప్రారంభమైంది. కానీ ఇక్కడ బడ్జెట్లో కేటాయింపులు చేసినటువంటి వారంలోనే పనులు ప్రారంభమైంది. కేవలం 70-75 రోజుల లోపల మొత్తం ఇప్పుడున్నటువంటి నీటిని రెట్టింపు సామర్థ్యాన్ని తీసుకొచ్చే రకంగా పనులను వేగవంతం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండలో జలదీక్షతో పేరు పెట్టి 3 నెలల్లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో హంద్రీనీవా ఆయకట్టును పూర్తి చేస్తానని చెప్పి మాట చెప్పాడు. అప్రిషియేట్ చేస్తారు మమ్మల్ని. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాయలసీమ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో లేనటువంటి బడ్జెట్ కేటాయింపులు చేశారు. పోలవరం తర్వాత హయ్యెస్ట్ నిధులు కేటాయించిండేది హంద్రీనీవాకి. కేవలం కేటాయింపులు పెట్టుకోలేదు, పనులకు కూడా ఇచ్చాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి, పేమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. పనులని మాకు చిత్తశుద్ధితో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాము. దీనికి ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికోసమే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా మేము కానీ ముఖ్యమంత్రి కానీ ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది తెలియజేసుకుంటాం. అట్లానే నిన్న సుప్రీంకోర్టులో చూసాం, ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు ఇతరులందరికీ కూడా శిక్ష పడింది. మాకు ఈరోజు వ్యక్తుల పట్ల ద్వేషం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పట్లనో లేక ఇంకొకరి పట్లనో మేము ద్వేషంతో కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ జరిగాయి అనేటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో దీని మీద మాట్లాడి పోరాటాన్ని చేశారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది, ఇబ్బందులు పడింది, అవమానాలు పడింది, కష్టాలు పడ్డారు. తెలుగుదేశం పార్టీ దేనికోసం చేసింది? వ్యక్తుల మీద కోపంతో కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, జాతికి సంబంధించినటువంటి ఆస్తి, వ్యవస్థల్ని కాపాడాలి, వ్యవస్థల్ని మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఆలస్యం అవుతుందేమో కానీ న్యాయం తప్పకుండా జరుగుతుంది. సత్యమేవ జయతే అని ఏదైతే ఉంటుందో మన శాసనసభలో కానీ ప్రతి దగ్గర వాళ్ళు సత్యం జయించింది. ట్రూత్ విల్ ప్రివేల్ అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈరోజు ఏ వ్యక్తుల పట్ల కోపంతో చేసినటువంటివి కాదు, ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటివి కొందరు రాజకీయ నాయకుల చేతిలోకి పోయినందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. మా పోరాటంలో నిజాయితీ అంటే ఇవాళ స్పష్టంగా అర్థమైంది. హయ్యెస్ట్ న్యాయ వ్యవస్థలో మనకి ఇవాళ ఒక మొట్టమొదటిసారి మనకి జడ్జిమెంట్ రావడం అనంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటానికి ఒక ఫలితం వచ్చినట్టుగానే భావిస్తాం. థ్యాంక్ యూ. గంప మన్ను తీయలేకపోయాడు. ఇక్కడున్నాడు నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏమన్నాడు, హంద్రీనీవా సాధన సమితి అని ఒకటి పెట్టాడు తెలుగుదేశం హయాంలో. ఆయన రోజు జోబులో ఒక 10 సంస్థలు ఉంటాయి ఇట్లాంటివి. 2014 నుంచి 19 వరకు ఓ సంస్థను తయారు చేశాడు, హంద్రీనీవా సాధన సమితి అని. ఇప్పుడు మళ్ళీ కొత్తది పెట్టాడు, అధికార వికేంద్రీకరణ కమిటీ అంట. ఇట్లా అన్నీ ఒకటి ఉంటాయి, పేపర్లో ఉంటాయి, అవన్నీ ఎక్కడ ఉండవు. ఆయన పెట్టి 5 ఏళ్ళు మేమేదో దీక్షలు అది ఇది అన్న. అధికారంలోకి వస్తేనే ఆ కమిటీ ఎక్కడ పోయిందో కనపడలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోతేనే మేము ఈరోజు పనులు చేస్తున్నాం, శరవేగంగా పనులు చేస్తున్నాం, చరిత్రలో లేని విధంగా పనిచేస్తున్నాం. వాళ్ళు చేయలేనటువంటి పనులని చిత్తశుద్ధితో చేస్తున్నాం, మా బాధ్యతగా చేస్తున్నాం. మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన దీంట్లో ఏదో జరిగిపోతుంది, ఇక్కడ పనులు జరగడం లేదు, మోసం చేస్తున్నారు, రాయలసీమ ప్రాజెక్టులు. ఆయన రోకొండలో ఒక డ్రైనేజ్ కాలువ, పిల్ల కాలువ తవ్వి నువ్వు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడితే బాగుంటుంది. డ్రైనేజ్ని కూడా తవ్వలేకపోయావు నువ్వు.
నువ్వు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు. హంద్రీనీవాకాలోకి ఏం చేశారు 5 ఏళ్లలో? కొంచెమన్నా మనిషి ఆలోచన ఉండాలి. భాష నాకు ఇంకా కంట్రోల్లో పెట్టుకుంటున్నా. మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. అరే ఎట్టా మనం 5 ఏళ్ళు ఏం చేయలేదు, మనం ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా లేదా? మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు వస్తుంటే కేవలం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను ఒకడు ఉన్నాను అని. ఈ ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ తెలుగుదేశం హయాంలోనే జరిగింది. గంప మన్ను తీయలేనటువంటి అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి గారు, ఒక కొలాయి నీళ్ళు వేయించలేనటువంటి అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మేమందరం వినాలంటే ఎట్లా? దయచేసి వైఎస్ఆర్సీపీ నేతలు అందరికీ చెప్తాం, మేము చేయాలనుకుంటున్నాం, ఇంకా సలహాలు ఇవ్వండి, ఇంప్రూవైజ్ చేద్దాం. ఈ జిల్లాకు మేము ఇక్కడితో ఆగదలుచుకోలేదు, ఇంకా ఎట్లా పెంచాలి, ఏమన్నా అవకాశం ఉందని ఆలోచన చేస్తాం. అరే చరిత్రలో లేని విధంగా రేపు 6 పంపుల్ని 12 పంపులు వాడే రకంగా చేయాలనుకుంటున్నామే, దాన్ని అప్రిషియేట్ చేయండి.